హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి మీ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్, అది హస్బెండ్ అయినా అయ్యొచ్చు, లేకపోతే ఒక పర్సన్, మీ మనసులో ఉన్న ఒక పర్సన్, అలా తీసుకోండి. మీ పర్సన్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ని తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పర్సన్ని ఊహించుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఓకే, ఓకే, కొంచెం భయపడుతుంది. ఓకే, ఇక్కడ పెడతాను. ఓకే, ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ కరెక్ట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పార్ట్నర్స్కి గతంలో ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఆ వైజ్గా తీసుకోండి. మీ పర్సన్కి ఏ విధంగా మీ వైపు నుంచి వాకవే చేసి థర్డ్ పర్సన్ వైపుకు వెళ్ళిపోయారో ఆ విధంగా చూసుకోండి. వాళ్ళు ఏంటంటే గతంలో నాకు థర్డ్ పర్సన్ కానివ్వండి ఆప్షన్స్ ఉన్నాయి అని మిమ్మల్ని వదిలేసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి ఈ రిలేషన్షిప్లో అనేది వాకవే చేసి వెళ్ళిపోయాను. కానీ ఎట్ ప్రెజెంట్ అలా లేదు. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం, తప్పు చేశాను, నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను అనే భావన కలగటం, నైట్లో నిద్ర పట్టట్లేదంట. అలాంటి భావన, అలాంటి ఫీలింగ్స్ కలిగి నైట్ నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. మీతో ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి, మీ వైపుగా వచ్చి ఈ రిలేషన్షిప్ని ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేసి మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక మంచి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ లాగా ఉండాలి. లేదంటే అన్మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మీతో ఒక మంచి రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి.
అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఏంటంటే 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని వదులుకొని మీ వైపుకు రాలేను నేను. అది ఏదైనా అయ్యుండొచ్చు. ఇది మ్యారేజ్, అన్‌మ్యారేజ్, సెపరేట్‌గా మ్యారేడ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఇంట్లో ఉంటూ మాటలు లేని వాళ్ళు. అలా మీ క్యారెక్టర్‌ని బట్టి అలా మీకు ఏ విధంగా వర్తిస్తుందో అలా తీసుకోండి. ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, అలా ఫ్రెండ్స్, అలా కూడా తీసుకోండి. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. నేను గతంలో ఈ రిలేషన్‌షిప్‌ని ఫ్యామిలీ వైస్‌గా చూసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని వదిలేసి వాకవే చేసి థర్డ్ పర్సన్ మీకన్నా బెటర్‌గా ఉన్నారనే కదా ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసి థర్డ్ పర్సన్ వైపుకి వెళ్ళిపోయాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ వైపు అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ వైపుగా కలుగుతుంది వాళ్ళకి. మీరంటే ఇప్పుడేంటంటే ఇష్టం అనేది ఏర్పడింది మీ వైపు ఇప్పుడు. మీరు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గుర్తుకు రావటం, ఏ పనిలో ఉన్నా ఏ వర్క్‌లో ఉన్నా సరే గుర్తుకు రావటం, సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం. అందుకని వీళ్ళేంటంటే ఒక ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ రీబూట్ చేద్దామా, బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు. కానీ వెంటనే ఫ్యామిలీ గుర్తొస్తుంది వీళ్ళకి. ఇంకోవైపు ఏంటంటే మీరు వాకవే మూడ్‌లో ఉన్నారు. మీరు వాకవే చేసే మూడ్‌లో ఉన్నారు. మీరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. మీరు కూడా ఇంతకు ముందులాగా నా వైపు లేరు. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఈ రిలేషన్‌షిప్‌లో చాలా బాధ పెట్టాను నేను గతంలో. ఎండ్ చేసేయక ముందు రిలేషన్‌షిప్‌ని చాలా బాధ పెట్టాను. ఇప్పటికీ మీరు ఎండ్ చేసేసిన తర్వాత కూడా మీరు ఈ పర్సన్‌ని కాల్స్ గానీ, మెసేజ్ గానీ చేసి మీరు ఎందుకిలా చేసావు అన్నప్పుడు వీళ్ళేం సమాధానం చెప్పలే. సైలెంట్‌గా ఉండటం, సైలెంట్ ట్రీట్మెంట్, లేకపోతే అబద్ధాలు చెప్పడం, వాకవే చేస్తున్నాననే విషయం కూడా వీళ్ళకి చెప్పకుండా వాకవే చేసేసారనమాట. అది వీళ్ళకి గుర్తొస్తుందనమాట. కనీసం వీళ్ళకి ఒక్క మాట అన్నా చెప్పలేదు నేను. ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేస్తున్నాను అని ఒక్క మాట వీళ్ళు ప్రశ్నించినా సరే నాలోనే నేను దాచుకొని వీళ్ళకి సమాధానం చెప్పకుండా రిలేషన్‌షిప్‌ని అనేది ఎండ్ చేసేసాను గతంలో. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వాళ్ళ వైపుకు వెళ్ళాలి? వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తారు అనే ఆలోచన వీళ్ళ మైండ్‌లో నిలబడిపోయింది. మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకు వాకవే చేసావు? ఎందుకు ఆన్ ఆఫ్ చేసుకుంటూ నా రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళిపోయావు? నీ థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అయినప్పుడు నా లైఫ్‌లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు లేనప్పుడు నా లైఫ్‌లో నేను సంతోషంగానే ఉన్నాను. నువ్వు వచ్చిన తర్వాత నీ వైపుకు నన్ను అట్రాక్ట్ చేసుకొని నా లైఫ్‌ని ఏమీ చేయలేని ఒక పరిస్థితికి తెచ్చేసావు నన్ను అని మీరు ఖచ్చితంగా అడుగుతారు అని వీళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వీళ్ళని అద్దంలో చూసుకుంటే మీరే గుర్తు వస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మీరు గతంలో ఏ సిచ్యువేషన్‌లో ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్‌లో కనిపిస్తున్నారు. మీరేంటంటే వాళ్ళ వైపు కనిపిస్తున్నాడు. థర్డ్ పార్టీ ఏమో ఈ వైపు, మీరేమో ఆ వైపు. అలా అద్దంలో చూసుకుంటే ఫేస్‌లో అలా కనిపిస్తుందన్నమాట వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా, గజిబిజిగా, గందరగోళంగా, అసలు ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎందుకు ఇలాంటి థర్డ్ పార్టీ వైపు ఎందుకు వచ్చేసాను? ఇంత మంచి పర్సన్‌ని వదిలేసుకొని నేను ఎందుకు వచ్చేసాను లైఫ్‌లోకి? థర్డ్ పర్సన్ వైపు ఎందుకు వచ్చేసాను? మీరు చూస్తే వాకవే మోడ్‌లో ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ చూస్తే నన్ను పట్టించుకోదు, నా మీద ప్రేమ చూపించదు. ఏం చేయాలి నేను? ఒకవైపు మీ వైపేమో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. నేను మ్యారేజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది రిలేషన్‌షిప్. చాలా వరకు ఎండ్ అయిపోయింది. అసలు హోప్స్ కూడా లేవు. అలాంటి రిలేషన్‌షిప్ మళ్ళీ గుర్తుకు రావడం ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు అనేది పుష్ చేస్తున్నారనమాట మీ వైపు.
వాళ్ళని. నీకు ఈ రిలేషన్షిప్పే కరెక్ట్ అని మీ వైపుకి వీళ్ళని పుష్ చేస్తున్నారు. మీకు కూడా వైబ్స్ రావటం, వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు మీకు కూడా వైబ్స్ రావటం అలాంటివి కలుగుతున్నాయి అన్నమాట. సడన్గా నిద్రలో కళ్ళలో కనిపించడం, మీరు కూడా ఏంటంటే వాకవే మోడ్లో ఉన్నారు, డిటాచ్డ్ మోడ్లో ఉన్నారు. సడన్గా వీళ్ళు గుర్తు రావడం ఏదన్నా మీరు పని చేసుకుంటున్నప్పుడు, మళ్ళీ వెంటనే పనిలో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ గుర్తుకు రావటం, అలా అలా కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళలో ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. నేను ఎంత సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అయినా సరే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది సడన్గా వీళ్ళకి. నాకు కావాలనిపించినా నేనేం చేయలేకపోతున్నాను. ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు. ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో, ఇంకా అసలు హోప్స్ కూడా పెట్టుకునే అవకాశం లేకుండా పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో అనే భయం కూడా వీళ్ళలో కలుగుతుంది. నేను ఒక స్టెప్ తీసుకోకపోతే శాంతం పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో ఈ రిలేషన్షిప్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకవైపు మీరు, ఒకవైపు థర్డ్ పర్సన్. మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కలగటం. మీతో గతంలో ఒక మంచి హ్యాపీ రిలేషన్షిప్ చూశాను నేను. ఇప్పుడు థర్డ్ పర్సన్ వైపు అలా లేదు. అంత హ్యాపీనెస్, అంత మంచి పాజిటివ్నెస్ థర్డ్ పర్సన్ వైపు లేదు. నేనేం చేయాలి? మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి ఈ రిలేషన్షిప్లో. ఒక ఛాన్స్ తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ నాకు ధైర్యం అయితే చేయలేకపోతున్నాను నేను. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచన వస్తుందన్నమాట. మీతో ఒక మంచి రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని ఆలోచిస్తున్నారు. స్టక్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది వీళ్ళకి. ఇంకా ఒక 4 కార్డ్స్ తీస్తాను. మంచి ఫ్యామిలీ లాగా ఉండాలి మీతోటి. మళ్ళీ ఆ సంతోషకరమైన ఫ్యామిలీ, ఒక మంచి సంతోషకరమైన ఒక రిలేషన్షిప్ కావాలి మళ్ళీ మీతోటి అనే ఆలోచన చేస్తున్నారనమాట. కానీ 2 విషయాల మధ్య జగిలవటం, మళ్ళీ అదే కాదు, 2 విషయాల మధ్య జగిలవటం, ఏం చేయాలి అర్థం కాకపోవటం, మైండ్ అంతా అలజడిగా ఉండటం. ఎట్ ప్రెజెంట్ నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేను. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ అయితే బాగుండు. వాళ్ళు స్టెప్ తీసుకోరు, మీరు స్టెప్ తీసుకోకూడదు. వాళ్ళు స్టెప్ తీసుకోకూడదు, మీరు స్టెప్ తీసుకోరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. దానంతరకు అదే వచ్చేసేయాలన్నమాట. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏమీ అవ్వకుండా దానంతరకు అదే వాళ్ళకి రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఓకే అయిపోవాలి. అలా అనిపిస్తుంది పర్సన్కి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను. ఓకే, ఈ రిలేషన్షిప్లో కొన్ని రోజులు ఏ స్టెప్ తీసుకోలేను నేను. సైలెంట్గా ఉందామా అని అనిపిస్తే మళ్ళీ వెంటనే మీ వైపు ఆలోచనలు అనేవి వస్తున్నాయి. సైలెంట్గా ఉందాము, కొన్ని రోజులు 4 రోజులు సైలెంట్గా ఉందాము, 4 రోజులు సడన్గా మళ్ళీ మీరు గుర్తొచ్చేయడం. 4 రోజులు సైలెంట్గా ఉంటారు. ఈ రిలేషన్షిప్లో నేను ఏం చేయలేకపోతున్నాను అని సైలెంట్గా ఉంటారు. మళ్ళీ వెంటనే మీరు గుర్తుకు రావటం, దేవుడు అనేది పుష్ చేయటం, వెంటనే మళ్ళీ ఈ రిలేషన్షిప్ దాని అంతనికి అదే ఏదైనా సరే ఏదో జరిగిపోయి, ఏదో ఒక అద్భుతం జరిగిపోయి ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీబోత్ అయితే బాగుండు, మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ ఇదంతా తలుచుకుంటుంటే వాళ్ళకి ఒక పెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట. హార్ట్ బ్రేక్, గుండె పగిలిపోయే అంత బాధ అనిపిస్తుంది వీళ్ళకి. మీరు గతంలో చాలా ఫేస్ చేశారు నా వల్ల. మీరు చాలా మంచి పర్సన్,
మీరు చూస్తే ఇప్పుడు డిటాచ్గా ఉంటున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా, మీ లైఫ్లో మీరు మొండిగా ఉంటున్నారు. మీరు అలా పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. మీరు పడే బాధ వాళ్ళకి తెలియడం లేదు. మీరు బయటికి అలా పోర్ట్రే చేస్తున్నారు కదా, మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో తెలియట్లేదు వాళ్ళకి. కొంచెం కొంతమందికి ఏంటంటే దగ్గర హౌస్లు దగ్గరగా ఉన్న వాళ్ళకి కొంచెం లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే మీరు లోపల కూడా బాధపడుతున్నారు అనే విషయం తెలుస్తుంది. అసలు నో కాంటాక్ట్, అసలు లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనే ఆలోచన వీళ్ళకి కలుగుతుంది. నేను మీలాగే ఉండాలి అని అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఒకవేళ మీరు వాళ్ళ వైపు చూసినప్పుడు ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నాను, నా మనసులో ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఇది మీకు వర్తిస్తుంది, వాళ్ళకి వర్తిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను కూడా నా లైఫ్లో నేను నా థర్డ్ పార్టీ, నా ఫ్యామిలీ, నా కెరియర్, నా లైఫ్ అని నేను మొండిగా ఉంటున్నాను అని మీకు మొండిగా ఉన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు మీ వైపుగా మీరు చూసినప్పుడు వాళ్ళని. అంటే లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కార్డు వర్తిస్తుంది. కర్మ అంతా నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అందరికీ వర్తిస్తుంది. ఈ కార్డు మాత్రం లెస్ కాంటాక్ట్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం పట్టదు, మీ గురించి నాకు అనవసరం అన్న ఫీలింగ్ వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. అలా చెప్తున్నాను అనమాట నేను. మీరు నా మూలాన పడి బాధపడి మీరు ఒక 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 రాయిలాగా తయారైపోయారు. ఒక మీలో ఎమోషన్ ఉన్నా సరే వాళ్ళకి అలా కనిపిస్తోంది. మీరు పడే బాధ వాళ్ళకి కనిపించట్లేదు. చెప్పాను కదా, లెస్ కాంటాక్ట్ వాళ్ళకైతే కొద్దో గొప్ప కనిపిస్తుంది. అసలు నో కాంటాక్ట్, అసలు లెస్ కాంటాక్ట్ వాళ్ళకి కనిపించట్లేదు, తెలియదు కూడా. ఉంటున్నారు అంటే ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, డిటాచ్గా ఉంటున్నారు నాతోటి. నేను ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు, మీ వైపుగా రాకుండా ఉండటం నాకు నచ్చట్లేదు. మైండ్ అంతా అలర్జీగా ఉండటం, డిస్టర్బ్గా ఉండటం, మళ్ళీ మీ వైపుకి వచ్చేసేసి మళ్ళీ మీతో ఒక సంతోషకరమైన వాతావరణం, మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, గతంలో చేసుకోవాలి అని అనుకొని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఇప్పుడు మీతో మ్యారేజ్ చేసుకొని మీతో సంతోషంగా ఉండాలి, ఒక మంచి లైఫ్ కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీరు చూస్తే డిటాచ్డ్గా ఉంటున్నారు, మీరు మొండిగా ఉంటున్నారు. వాళ్ళకి నీకేం పట్టనప్పుడు నాకు కూడా ఏం పట్టదు అన్నట్టుగా మీరు మొండిగా కనిపిస్తున్నారు వాళ్ళకి. మీకు వాళ్ళు మొండిగా కనిపిస్తున్నారు, మీరు వాళ్ళకి మొండిగా కనిపిస్తున్నారు. ఓకేనా? ఇది లెస్ కాంటాక్ట్ వాళ్ళ వరకు. నో కాంటాక్ట్ వాళ్ళ వరకు మొత్తం చెప్పాను కదా. నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు తీసిన ప్రెజెంట్ మాత్రం వాళ్ళకి వర్తిస్తుంది. నో కాంటాక్ట్ వరకు, లెస్ కాంటాక్ట్ వాళ్ళ వరకు మాత్రం వర్తిస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒకే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా. మనిషి అన్నాక ఒకసారి తలదించుకొని వాళ్ళు వస్తున్నారని తలదించుకొని ఉండలేం కదా, చూస్తూ ఉంటాం. నా పని నేను చేసుకుంటున్నాను, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నిన్ను నేను పట్టించుకోను అనే వైజ్గా మనసులో బాధ చాలా ఉంది, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, ఇద్దరు పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ బయటికి పోర్ట్రే చేయట్లేదు. ఎవరికి వాళ్ళు నేను మొండిగా ఉంటాను అని చెప్తున్నారు అన్నమాట. అలా ఫీల్ అవుతున్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని స్పై చేయటం, ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ మీరు పిక్స్ చూసుకోవటం, మీ పిక్స్ వాళ్ళు చూడటం, మిమ్మల్ని గమనించటం, ఇవన్నీ చేస్తున్నారనమాట మీ హావభావాలు తెలియటం కోసం. మీరు ఈ రిలేషన్షిప్లో బాధపడుతున్నారా లేదా? బాధపడే వైపుగా అంటే స్టేటస్లో బాధ లాంటివి స్టేటస్ పెడుతూ ఉంటారు. హ్యాపీగా ఉంటే హ్యాపీ స్టేటస్ అనేది అలాంటివి పెడుతూ ఉంటారు కదా, అలా చెప్తున్నాను. అలాంటివి గమనించటం, మీ పిక్స్ చూసుకొని కొంచెం సేపు బాగుండటం, కొంచెం సేపు సడన్గా మళ్ళీ నేను ఇంత మంచి రిలేషన్షిప్ని, ఇంత మంచి ఈ పర్సన్ని దూరం చేసుకున్నానా అనే ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుందన్నమాట.
ఎవరో ఇక్కడ అయితే మాత్రం చాలా బాధపడుతున్నారు. ఆ బాధ అనేది నేను ఫీల్ అవుతున్నాను. అందుకని మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, అలజడిగా ఉండటం, మీరు చూస్తే వాకవే మోడ్లో కనిపించటం. మీరు వాకవే చేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి. వర్క్ ప్లేస్లో ఉంటే మిమ్మల్ని గమనించటం, మీ హావభావాలు చూసుకోవటం అలా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే మీరు మొండిగా ఉండటం అనేది పోర్ట్రే చూస్తున్నారు. మీరు బాధపడకండి. మీరు బాధపడితే నేను రీడింగ్ అనేది చేయలేను. మీ ఫీలింగ్స్ అనేవి, మీ ఎనర్జీస్ అనేవి నాకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా. బాధపడకండి. ఇలా ఉంది రీడింగ్. ఇది కరెంట్ ఫీలింగ్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అనేది పూర్తిగా ఇలా ఉంది. వీడియోస్ అనేవి పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం ఇక్కడ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్. దానికి మెసేజ్ పెట్టండి. థర్డ్ పార్టీ విషయంలో అయితే మాత్రం కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. థర్డ్ పార్టీ విషయం అయితే ఈ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే మెసేజ్ పెట్టండి. అండ్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ అనేది అందరు చూస్తూ ఉంటారు కదా, అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇంతలా రావచ్చు రాకపోవచ్చు, ఇలా రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి పర్సనల్గా అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇది అందరికీ వర్తిస్తుందండి. నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్. ఏంటంటే నేను చివరిలో తీసిన 4 కార్డ్స్ మాత్రం లెస్ కాంటాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇక్కడ 4 కార్డ్స్ తీసాను కదా, ఈ 4 కార్డ్స్ వరకు లెస్ కాంటాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఈ 4 కార్డ్స్ కల్మాదంతా మామూలుగా వర్తిస్తుంది అందరికీ. నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ అందరికీ వర్తిస్తుంది. ఇలా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం నేను వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను, మనీ ఎంతో కూడా చెప్తున్నాను. మీకు ఇంకా ఈ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి పర్సన్గా అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థర్డ్ పర్సన్ కోసం అయితే మాత్రం ఎక్కువ మనీ పే చేయాల్సి ఉంటుంది, ముందే చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టిన తర్వాత థర్డ్ పర్సన్ కూడా అంతేనా నడకొద్దు. అందుకని ముందే చెప్తున్నాను. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇదండి. ధన్యవాదాలు. బాయ్.